మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు అదేవిధంగా తమ్మసాని చంద్రశేఖర్ గెలవబోతున్నారు. దీంట్లో కొంచెం తేడా ఉంది. ఎలా అంటే గెలవటం గెలుస్తాడు, గెలవటం కదా ముఖ్యమైన పని కాదు. దీనికి మనకు కావాల్సింది ఫుల్ మెజార్టీ కావాలి. ఫుల్ మెజార్టీ ఉన్న ఎంపీ సీట్లలో కానీ ఎమ్మెల్యే సీట్లలో కానీ మంచి విజయాన్ని సాధిస్తే గౌరవం మంగళగిరికి దొరుకుతుంది. నిలిచినందుకు లోకేష్కి అలాగే అంటే 5 సంవత్సరాల నుంచి జగన్ ఏం చేశాడంటే పథకాలు ఉచిత పథకాలు పెట్టాడు. పెట్టిన తర్వాత 4 సెంట్లు మామూలుగా మనకి ఏదన్నా ఉండడానికి గుడి చేసుకొని ఉండడానికి కానీ మనకి 4 సెంట్లు ఇవ్వాలి. లేదు నువ్వు సెంట్లు ఇచ్చావు, నీకు 2 పిల్లలు, భార్య పిల్లలు, అందులోనే మామూలుగా బాత్రూమ్ గదించే దానిలో ఎలా ఉంటారని నువ్వు ఇచ్చావు. అది ఓటు కోసమే మనకి ఎర్ర వేసాడు. పెద్దలు చెప్తూ ఉంటారు, ఎర్ర లేకుండా చేప పడతారా, ఎర్రెత్తే చేప పడుతుంది. ఎలాగంటే నువ్వు చేయాల్సింది అలా కాదు, డబ్బు అనేది ఎర్రగా చూపి గాలం వేస్తే ఓటర్లు మొత్తం పడతారు. నువ్వు చేయాల్సింది అది. నిన్ను ఇంగ్లాండ్ పంపించారా 10 కూడా తప్పావు నువ్వు అని రాజశేఖర రెడ్డి గారు అన్నారు. ఆడ ఈయన చేసిన పాపాలకి వీటికి క్రిస్టియన్ మతంలో మామూలుగా పోప్ అనే ఆయన మామూలుగా పాప పరిహార సొమ్మని కట్టించుకుంటారు. కట్టించుకునే దానికి ఏనేం చేశాడు, మూట కట్టి డబ్బులు ఇచ్చి లండన్ పంపించాడు. ఈ 10వ తరగతి కూడా చదవలేదుగా, మాట కూడా సరిగ్గా రాదు, మాట వచ్చినా కూడా నత్తి, కంటి చూపు కూడా సరిగ్గా ఉండదు. ఇట్టా 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 అనుకుంటాడు, ఏదేదో చెప్తాడు. ఏదేదో చెప్పినా కానీ ఆడ చేసే పనులు యాక్షన్కి ఆ పోపు కూడా ఇక్కడ పిలిచాడు. పిలిచి ఏరా నువ్వేం చేస్తున్నారా అన్నాడు. ఎందుకంటే మా బాబు డబ్బు ఇచ్చాడు, ఈ పాపానికి పరిహారం సొమ్ము కట్టి రమ్మన్నాడు. చివరికి నాకు 2 ఆడపిల్లలు, నేను ఏడేసి ఎట్లా అవ్వాలి, మరి మీరు మా భారతదేశాన్ని 300 సంవత్సరాలు పరిపాలించిన దానికి మాకు మామూలుగా ఏడేసి ఎట్లా అవ్వాలనే ఇది ఉంది. మరి ఆంధ్ర రాష్ట్రంలో మా నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యాడు, మరి అక్కడి నుంచి డబ్బంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాము. నాగా మామూలుగా ఆడపిల్లలు మగపిల్లలు లేరు, ఉన్నారంటే ఆ ఉండొచ్చు, నేను ఉండటానికి లేదు, అంతా కొట్టుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చిన దాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాను, అది ఇచ్చింది ఎలా మీరు ఇచ్చేస్తాను అది నేను చూస్తాను అన్నారు. సరేరా ఎంత కడతావా ఏంది అంటే, రాష్ట్రంలో చాలా లక్షల కోట్లు దోసేసానండి, సోనియా గాంధీ నా మీద కన్నేసి ఉంది, ఆమె నన్ను ఎప్పుడు లోపల ఎత్తుతుంది నాకే తెలియదు. ఈ లోపల మా తండ్రి చనిపోయాడు, చనిపోయే ముందుగా ఇచ్చిన డబ్బండి ఇది, అది కొంత ఇక్కడ పెడతాను, కొంతనేమో కంటైనర్లోనూ షిప్పుల్లోనూ తీసుకొస్తాను, అది దాచేయండి. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే నేరస్తున్నైనా కూడా ఇక్కడి నుంచి పంపించడం అనే విషయం నేను తెలుసుకొని వచ్చాను. వీరికి ఒక నేరం చేసి ఏ దేశంలో ఉన్నా పట్టుకుపోతారు. పారిపోయే వాళ్ళందరికీ లండనే ఆశ్రయం ఇస్తుంది కాబట్టి ఆ డబ్బంతా మా నాకు కొద్దిగా ఏమండి మీరు చూడండి, నా లైఫ్ మొత్తం ఏడే సెటిల్ చేయండి. నాకా ఆడపిల్లలు, ఆంధ్రప్రదేశ్ అంటే పెద్ద రాష్ట్రం, అది ఒక పెద్ద దేశం, దానిలో కొట్టుకొచ్చిందంటే ఇక్కడ పెడతా ఉంటాను. దాచుకోవడానికే ఉంది కూడా. అందుకని మీరు ఏం చేస్తారంటే, సరే పాప పరిపాలన సొమ్ము నేను కట్టాను, కట్టిన దానికి మరి నేను మరి ఏం చేయాలి అదే పెద్దగా చెప్పి నాకు ఇసుక అంటే ఈయనకి ఆయన మాట్లాడింది నేనకేం ఇసుక నిలబడింది. ఇసుకిచ్చగాడు ఆయన అంటే ఏనేది ఇసుక నిలబడింది. ఇసుక ఆపేస్తే అన్ని పనులు ఆగిపోతాయి. ఇక్కడికి వచ్చాడు, ఇసుక ఆపేశాడు. ఇసుక ఆపేసానికి సమస్తం పడిపోయింది. ఆయన చెప్పింది ఒకటి, ఏం చేసింది ఒకటి. ఏం చేశాడంటే, నేను ఇసుక ఆపేస్తున్నాను, ఉన్న ఇసుకను కూడా మామూలుగా తెలంగాణకి అమ్ముకుంటాను, అమ్ముకుంటే వచ్చే డబ్బులతోటి నేను సారాయి కాపిస్తాను. సారాయి అంటే ఏమి లేదు, అందులో యూరియా నీళ్ళు, స్పిరిట్. గుడి ముందు ఒక పెద్ద ఆయన ఉండేవాడు,
రూపాయలు ఇంగ్లీష్ స్పిరిట్ బాటిల్ తెచ్చుకునేవాడు, మా ముందే దాంట్లో కూర్చునేవాడు, వెళ్ళి బకెట్ నీళ్ళు కలుపుకునేవాడు ₹2 స్పిరిట్. అలాగనే మన వాళ్ళనందరినీ కూడా ఆ స్పిరిట్ తాపి కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, పిల్లలు అనాథలైపోయారు, భార్యలు కూడా రోడ్లు పడ్డారు. ఇన్ని జరుగుతున్నా కూడా నువ్వు డబ్బు అనేది ఒక విధంగా చేపకి ఎరేస్తే చేప ఎలా పడిందో మన ఓటర్స్ మొత్తం, మన ప్రజలు మొత్తం అలా పడ్డారు. పడ్డదానికి నువ్వేం చేస్తావనంటే, నేను ఆ పథకం ఇచ్చాను, ఈ పథకం ఇచ్చాను, నేను 3 సార్లు మామూలుగా రాజధానులు కట్టాను. ఏడ కట్టారు ఏంటంటే 5 ఆకాశం గాలి మేడలు కట్టాను నేను, అవి మీరు చూసుకోండి. అవి చూసుకుంటా ఉంటే అంతే, అభివృద్ధి లేదు. ఎందుకు చేయాలా? మీకు డబ్బులు ఇస్తున్నాను, ఆ గుంటూరులో నడవండి, ఆ బురదలో గుడుతుంది. మీకు ఎట్లా అండి, మీకు కావాలంటే మీరు మామూలుగా భిక్ష వేస్తారు, గుడి ముందు ఉన్న వాళ్ళు ఉంటారు చూడు. అంతేగాని ఎన్ని ఉద్యోగాలు ఉన్నా కూడా నేను ఇచ్చే డబ్బులకి ఆశపడకుండా ఉంటే నన్ను లెక్క చేయరు. నేనేదో మీకు భిక్ష వేస్తా, అంతేగాని అది తీసుకొని నోరు తీసుకొని కూర్చోండి. అంతేగాని ఉద్యోగ కల్పన కూడా అలా అంతే చేయలేదు అనమాట. అదే చేయలేదు. మాట అనరు. 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఉపాధులు ఉన్నాయి. 250 కాలేజీలు మామూలు పెద్ద పెద్ద కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఐటీఐ కంపెనీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి. అదే విశాఖలో ఉక్కు పరిశ్రమ ఉంది, అది ప్రైవేటీకరణ చేస్తా అంటే ముందుగా నేనే చేయమని నేనే చెప్తాను. ఎందుకంటే వీళ్ళు పర్మనెంట్ అయితే నా మాట ఎందుకు, వీళ్ళు మామూలుగా ఎలా దొక్కాలో అలా దొక్కాలా, బ్రిటిష్ వాడు ఎలా పరిపాలన చేశాడు ఆ సలహా తీసుకుని వచ్చాను నేను. అలాగే చేస్తా కానీ ఇలా చేయను. అభివృద్ధి అనేది చేస్తే వీళ్ళు నా మాట వినరు, మనకి వద్దు. కుటుంబానికి ఒకరికి మామూలుగా జాబు ఇవ్వయా, ఆ కుటుంబాన్ని పోషించుకుంటారు. నువ్వు 10,000 ఇచ్చాను 15,000 ఇచ్చాను అని చెప్పుకుంటానికి